అందరికీ నమస్కారం. దాశరథి శతకంలోని తర్వాతి పద్యము మీ అందరి కోసము. రామ హరే కకుత్సకుల రామ హరే రఘురామ రామ శ్రీరామ హరే యటంచు మదిరంజిల భేకగళంబులీల నీ నామము స్మరించిన జనంబు భవం బెడబాసి తత్పరంధామ నివాసులౌదురట దాశరథి కరుణాపయోనిధి. భావము. శ్రీ దశరథరామ శ్రీహరి కకుత్స వంశంలో జన్మించిన రామహరి, రఘువంశంలో పుట్టిన శ్రీరామ శ్రీహరి అంటూ మనస్సు సంతోషించే విధంగా కప్పకంఠాన్ని అనుకరిస్తూ నీ నామాన్ని స్మరించాలి. అలా తలుచుకున్న ప్రజలు జన్మను సంసారాన్ని పట్టించుకోరు, ఆ మోక్ష నిలయంలో చేరిపోతారు. వ్యాఖ్య. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే షోడశాక్షర మంత్రాన్ని ఇవాళ ఊరూరా జపిస్తున్నారు. శ్రీరామ జయ రామ, జయ జయ రామ అంటూ విజయాన్ని ఆకాంక్షిస్తున్నారు. రామదాస కవి ఈ పద్యంలో భేకగళంబులీల నీ నామాన్ని స్మరించినట్లయితే భవబంధాలు దూరమవుతాయి, పరంధామాన్ని చేరుకుంటారు అంటున్నారు. అంటే ప్రధానంగా నామ మహత్యాన్ని చెబుతున్నారన్నమాట. కలౌ కేశవ కీర్తనాత్ అని పౌరాణికులు చెబుతున్నారు. పరమాత్మ నామాన్ని పలుకుతూ పనిచేయండి అంటున్నారు సాధు సంతులు. ఆ సాధువులలో దివ్యమూర్తి అయిన భక్త రామదాసు ఆ అనుభవంతోనే ఇటువంటి పద్యాన్ని అందించారు.